సాక్ష్యం ఏంటంటే, నేను ఒక హిందూ బిడ్డని. నిజంగా చెప్పాలంటే అసలు నాకు ప్రార్థనలు ఏం నాకు తెలియదు. నేను రోజు 3 బొట్లు పెట్టుకొని పూజలు చేస్తూ ఉండేదాన్ని. దేవుడు నన్ను మన్న పడక నుంచి నన్ను లేవనెత్తింది. దానికి వందనాలు చెల్లిస్తున్నా దేవుడికి. ఎంత చెల్లించినా అది తీరదు నా సంతోషాన్ని. అదేవిధంగా నా కుటుంబాన్ని మార్చినందుకు వందనాలు దేవుడికి. ఇంకొకటి ఏంటంటే, నేను చాలా బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మాటలు, ఎన్నో ఇబ్బందులకు గురైన, కానీ దేవుడు నన్ను ఎక్కడైతే తరలించుకొని ఉన్నానో అక్కడికి వెళ్ళకపోతున్నా అని వాగ్దానం ఇచ్చింది. దానికి ఎంతో సంతోషంగా ఉంది. దానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా తల్లిదండ్రులు కూడా ఇంతకుముందు బాగా గొడవలు అయ్యేది, బాగా చికాకు లేదు. ఇంట్లో ఉంటుంటే ఇప్పుడు ఇంట్లో వీళ్ళ గొడవలు ఇట్లనే ఉన్నాయి, నా వల్ల వీళ్ళు గొడవ పడుతున్నాయి, నేను ఎందుకు పడుతున్నాను, నేనే చచ్చిపోతే వీళ్ళకి హ్యాపీగా ఉంటుందేమో అన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేను మారి నా తల్లిదండ్రులు మార్చాలన్న ఆలోచన వచ్చింది. దీనికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా అక్క కూడా ఎన్నో మాటలు అన్నా కానీ నేను పట్టించుకోవాలి, కానీ నా అక్క నా కోసం ఇంతగానో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నట్టు దేవుడి కృప. నా కుటుంబాన్ని ఇంతగా దేవుడి సన్నిధికి నడిపించి నాకు ఇన్ని ఆనందాలు ఇస్తున్నందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే మొన్న 2 వీక్స్ బ్యాక్ సండేస్ వచ్చినాయి. వచ్చి చర్చికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం, కానీ ఏదో ఒక ఊరు వెళ్తున్నా. అక్కడ చర్చికి వెళ్తున్నా మనసు మంచిగా నిబ్బరంగా ఉండట్లేదు. ఎందుకు దేవుడు శాతం ఎందుకు నన్ను ఇట్లా వేధిస్తుంది. సండే వచ్చిందంటే ఏదో ఒక ఊరు, అక్కడ కొత్తగూడెం వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళింది, కానీ అప్పుడు మనశ్శాంతి అనిపించలేదు. మళ్ళీ మొన్న సండే రోజు అదే సండే రోజు అక్కడి నుంచి రిటర్న్ అయింది. అయ్యో నేను సాక్ష్యం చెప్పాలి, అమ్మగారు నాతో దేవుడు నాతో మాట్లాడింది అంతకుముందు 2 వారాలు, నేను సాక్ష్యం చెప్పాలి, చెప్పకపోతే నాకు మంచిగా ఉండట్లేదు, నేను సాటిస్ఫై అవ్వదు, నేను దేవుడు ఖచ్చితంగా ఈ వారం సాక్ష్యం చెప్పుకోవాలి, కార్యకర్తలో సాక్ష్యం చెప్పమని మా అమ్మ నన్ను అడిగితే నాకు కార్యకర్తలో సాక్ష్యం ఉంటుంది. అక్కడ చెప్పండి, నేను నాకు అమ్మగారు కడితే ఎవరు మాట్లాడినా ఇక్కడే చెప్పుకోవాలి అన్న ధైర్యంగా నేను ఇక్కడే సాక్ష్యం చెప్పుకోవాలనుకుంటున్నాను. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళినా. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సార్తో మాట్లాడితే సార్ అన్నారు కదా, సరే అమ్మ రా డ్యూటీ చేసుకోని చెప్పేసి అమ్మ. తర్వాత వేరే వాళ్ళు మా ఇన్ఛార్జ్ అమ్మాయిని వెర్రి కలవమని చెప్పారు. వెర్రి కలిస్తే ఆయన అన్నారు కదా, శాలరీ కొంచెం పెంచి ఇవ్వండి, మరి కొంచెం సర్టిఫికెట్ వేరే శాలరీ ఎట్టిస్తాను. నేను చేసే పని దేవుడు చూస్తాను, వాళ్ళు చూడట్లేదు. దాని దేవుడు ఎట్లా ఒకళ్ళు ఇస్తాడన్న నమ్మకంతో వాళ్ళతో మాట్లాడిన దేవాన్ని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు 2 డేస్ తర్వాత ఒకరోజు ఈవినింగ్ ఫోన్ చేస్తా అన్నట్టు చేయలేదు. సరే వాళ్ళే చేస్తారన్న నమ్మకంతో నేను అట్లనే ఉంటున్నాను. అట్లనే వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు నాకు ఫోన్లు చేసి పిలిచారు, వెళ్ళినా మాట్లాడినా. మళ్ళీ వాళ్ళే రమ్మంటారు అన్న ఆశతో శాలరీ పరంగా చాలామంది ఇబ్బందులు పెడుతున్నారు. అది కొంచెం వాళ్ళకి నార్మల్స్ లైక్ చేసి మరి వాళ్ళందరూ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ హాస్పిటల్ నడుపుకోవాలని అందరూ ప్రార్థన చేయండి. నా చిన్న సాక్ష్యం దేవుడి గురించి. తండ్రి మీకు స్తోత్రం పరిశుద్ధుడు ఎక్కడైతే తండ్రి ఓటమి నిన్న కాలం ప్రభావం పొందనాలు, తండ్రి ప్రభావం విజయాలు ప్రభావం పొందనాలు. అయ్యా మీరు తలెత్తి ప్రభావాన్ని పొందనాలు తండ్రి, ఆ స్థలంలో ప్రభావ తండ్రి మీకు వందనాలు ప్రభావ. తండ్రి మీకు స్తోత్రం తండ్రి, ప్రతి డాక్టర్ విజయాన్ని మార్చిన ప్రభావాన్ని పొందనాలు. బిడ్డకి తండ్రి మీకు స్తోత్రం లేదు మంచి ఘన విజయాలతో ప్రభావాన్ని పొందనాలు తండ్రి. నాన్న మహిమకరం తండ్రి కుమార్తెలు సాయం చేయండి. అద్భుతంగా ప్రభావ తండ్రి కోరుకున్న దానికంటే శ్రేష్టమైనటువంటి జాబ్ యేసు నామములో బొచ్చులుగా ప్రభావాన్ని పొందనాలు. మంచి సాగు యేసు నామంలో బిడ్డకు ఇవ్వబడిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే ప్రభావాన్ని పొందనాలు తండ్రి. బిడ్డ హృదయ వాంఛలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాన్న ఆశపడిన జ్ఞానాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభావాన్ని పొందనాలు తండ్రి. ఆ కాల్షపు వాక్యాలను తీర్చబడదానంటే విస్తారమైన కృప ఆశీర్వాదముల చేత మీరు దింపడతాను. మీకు ఎవరైనా కాపుదల భద్రత కుమార్తెలు దయచేస్తున్నారు. మీరే మహిమ పొంది మీరే చల్లటి రెక్కలతో మీరు కాపుదల భద్రత మీ కాపుదల భద్రతని కుమార్తె దయచేసుకోవాలి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. అలా నచ్చిన మాట్లాడు భద్రపరచడానికి సమస్తమైన ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుడి సాక్ష్యం నిర్మించిన కాబట్టి మంచి హాస్పిటల్ మంచిగా ఒక ప్రముఖురాలుగా దేవుడు చేయాలి. గతంగా చెప్పలేదు దేవుడి స్తోత్రం చెల్లుతాం. చెప్పగలిగితే దేవుడి స్తోత్రం చెల్లుతాం. అభివృద్ధి అవమానించబడదు, ఎక్కడైతే నిందించబడదో అదే హాస్పిటల్లో దేవుడి ప్రముఖురాలుగా అంటే చాలా ప్రాధాన్యత కలిగినటువంటి మంచి డాక్టర్ కింద ముందుగానే గట్టి చెప్పబోతే దేవుడికి స్తోత్రం.
అప్పుడు మంచిగా అనేకులకు వైద్యం చేసే బిడ్డగా దేవుడు మంచిగా అతడిని ఆ యొక్క హాస్పిటల్ నియమించిన ఘటక చట్టంలోకి దేవుడి పుస్తకాలను చదవడం దేవుడి సాక్ష్యం దేవుడి గురించి ఆశీర్వదించిన దాకా